హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరు నైట్ భోజనం అయిపోయిందా? ఎవరెవరు కామెంట్లోకి వచ్చారు? ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారో ఊరు కామెంట్ చేయండి. పిల్లలైతే ఈరోజు ఇంట్లోనే ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఎవరైనా లైవ్లో ఉంటే అందరూ కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వచ్చారోను. వెయిట్ లాస్ గురించి ఎవరికన్నా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. హాయ్, హలో. బాయ్. ఎవరైనా ఉన్నారా? వెయిట్ లాస్లో అయితే ఎక్కువగా మన ముందు చేయాల్సింది అయితే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన బాడీకి చాలా ఎక్కువ వాటర్ కావాలి. ఎంత ఎక్కువ అయితే 3 లీటర్స్ తాగండి డైలీ. మేము అంత తాగలేమనుకున్నప్పుడు 2 లీటర్లైనా కంప్లీట్గా తాగండి. ఆయిల్ ఫుడ్ అన్నిటికీ అవాయిడ్ చేసేయండి. కర్రీస్లో మెయిన్. నేనైతే ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఎవరు వండి పెట్టినా ముందు నేను కర్రీ సపరేట్గా తీసిన తర్వాతనే వాళ్ళకి ఆయిల్ వేసి వండుతాను. హాయ్. ఎవరైనా నేను అడగాలనుకుంటే అడగచ్చు. నేను జస్ట్ 10 మినిట్స్ మాత్రమే లైవ్లో ఉంటాను. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా మెసేజ్లో పెట్టండి, కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి చేస్తున్నారో. పద్మ హాయ్. హాయ్ పద్మ. మీది ఏ ఊరు? మాది కంకిపాడు అండి, విజయవాడ దగ్గర. భోజనం అయిపోయింది పద్మ. 10 అవుతుంది కదా, అందరం తినేసాము. పిల్లలు పడుకుంటానికి రెడీగా ఉన్నారు. సింధు హాయ్. మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అందరూ పడుకున్నారా? ఏమైనా వెయిట్ లాస్ గురించి ఏమైనా అడగాలనుకుంటుంటే కనుక కామెంట్ చేయండి.
ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవా? నాది 98 కాంచి 76 వరకు నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. టోటల్గా 22 kgs లాస్ అయ్యాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేనైతే కంకిపాడు నుంచి లైవ్ చేస్తున్నాను. కంకిపాడులో ఎవరైనా ఉన్నా కూడా హాయ్ చెప్పొచ్చు, మెసేజ్ చేయండి. ఊరుకున్నాను హాయ్ చెప్పదా. లైవ్ వైట్ వస్తుందా ఒకసారి? హలో, అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరు మెసేజ్లు చేయట్లేదు. హాయ్ హాయ్ కూర్చో. హాయ్ అండి. హలో, లక్ష్మీ పండు వెయిట్ లాస్ గురించి ఫుడ్స్ చెప్పాలను. ఎక్కువ 3 లీటర్స్ అయితే వాటర్ తాగరా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఫుడ్ అస్సలు తగ్గించేసి, ఇంట్లో నువ్వు పిల్లలకి హస్బెండ్కి ఇంట్లో అందరికి వండి పెట్టినా సరే ముందు మనకు మాత్రం సపరేట్ కర్రీ తీసేసుకో. ఆయిల్ వేయకుండానే మనకు సపరేట్గా తీసుకున్న తర్వాత వాళ్ళకి మాత్రం ఆయిల్ వేసి వండు. ఎక్కువ ఆయిల్స్తోనే మనకు వెయిట్ అనేది పెరుగుతుంది అన్నమాట. షుగర్ తినద్దు. నేను 4 monthsలో 22 kgs లాస్ అయ్యాను. 4 months. మంత్కి ఇంత టార్గెట్ అని పెట్టుకోవాలి మెయిన్. అది 2 kgs 3 kgs అనేది మన ఇష్టము. ఇంకొకటి అయితే వెయిట్ మిషన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం నేనైతే డైలీ చూసుకునేదాన్ని. ఎర్లీ మార్నింగ్ అసలు వెయిట్ మిషన్ కంపల్సరీ ఇంట్లో ఉండాలి. లేకుండా ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. 250 or 300 మాత్రమే ఉంటుంది వెయిట్ మిషన్. ఇంకేమైనా డౌట్ ఉందమ్మా? నా డైలీ వీడియోస్ షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. ఇంకా చాలా చెప్తూ ఉంటాను. ఇంకెవరు ఏం అడగరా? హలో, లేట్గా వచ్చాను లైవ్కి. అందరూ పడుకున్నారనుకుంటాం. 10 అయిపోతుంది. రేపు స్కూల్స్ ఆఫీస్ అందరికీ. మా పిల్లలైతే పడుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఎక్సర్సైజ్ ఉండాలి రామ్. నేనైతే ఫస్ట్ 1 month 1.5 month అయితే ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. ఓన్లీ ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ అనేది వెయిట్ స్టక్ అయిపోయింది. అప్పుడు నేను వేరే ఆప్షన్ ఏం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. కంపల్సరీ చేయాలమ్మా. మార్నింగ్ చేస్తాం బెస్ట్. ఈవినింగ్ ఒక 1/2 hour, మార్నింగ్ ఒక 1/2 hour చాలు.
ఎక్కువ ఫుడ్ ద్వారానే ఉంటుందిరా. 80 or 90% ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. 10 or 20% మాత్రమే ఎక్సర్సైజ్. అంటే మనకి ప్రోటీన్ ఫుడ్ ఇవన్నీ మనం తీసిన ఫుడ్ నుంచి చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఎక్కువ ఆయిల్, స్వీట్, షుగర్ ఇవన్నీ బంద్ చేసేస్తే ఆల్మోస్ట్ ఫ్రీగా తగ్గిపోతాం. అస్సలు కష్టం అనేది అసలు అనిపించదు కూడా. నేను 4 months నుంచి చేస్తున్నా. ఈరోజు నాకు తినాలన్నా వాటి మీద అసలు లేదు, అలవాటు అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకు కష్టంగా ఏమి ఉండదు. చేసే వరకే కష్టం అనిపిస్తుంది. ఒక 1 month లేకపోతే ఒక 15 days వరకు కొంచెం కష్టం అనిపిస్తుంది చేయాలంటే. లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైవ్లో ఒకవేళ ఎవరైనా రాలేకపోయినా వీడియోస్ పెట్టినప్పుడు దాని కింద కామెంట్ చేయండి. నేను ప్రతి వీడియోకి రిప్లై ఇస్తాను. మా చిన్న బాబు అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇంకా రావట్లేదు అనేసి. ఎవరు ఏమీ రిప్లై ఇవ్వట్లేదు. ఫస్ట్ తారీఖు నుంచి నేను మళ్ళీ డైట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేనైతే ఫస్ట్ టైం లైవ్కి రావడం కూడాను. హాయ్ అండి. ప్రశాంత్ గారు హాయ్. ఉమా గారు హాయ్ అండి. ఇంకేమి ఎవరికి ఏం డౌట్స్ లేవా? నెక్స్ట్ టైం అయితే 1 day ముందే నేను అనౌన్స్మెంట్ చేస్తాను. లైవ్కి ఇలా వస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఈరోజు నాకు టైం దొరకలేదు వీడియో చేసి పెడదామంటే, సడన్గా రావాల్సి వచ్చింది ఈ టైంకి. మన మనీ వేస్ట్గా పెట్టవసరం లేదు. ప్రోటీన్ పౌడర్స్ అని ఇంకొకటని జిమ్లకని ఇలా ఏమీ అవసరం లేదు. 2 పిల్లలు ఎంచుకునైనా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అనేది అస్సలు కష్టం కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అని కాదు, అవన్నీ ఏది పట్టించుకోవద్దు ఎవరు కూడాను. ఇంకెవరు ఏమీ అడగరా కామెంట్ సెక్షన్లోకి? ఏ ఊరి నుంచి మెసేజ్ చూస్తున్నారు కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరి భోజనాలు అయిపోయినాయా? నచ్చిని తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫుడ్ మానేసేయాలి, ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేయాలి అలా ఏమీ అవసరం లేదు. మనకు నచ్చిని తింటూ పడి చేయాల్సిన అవసరం లేదు. 4 monthsలో 20 kgs అంటే చిన్న విషయం ఏం కాదు. చాలామంది వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు, మా పౌడర్ వాడండి, అది వాడండి, వెయిట్ లాస్ అవుతారు అనేసి. పౌడర్ కొంటాము, లేకపోతే న్యూట్రిషన్లో జాయిన్ అవుతాము, ఎంతవరకు తగ్గుతాము, మళ్ళీ గెయిన్ అయిపోతాం కదా.
ఎవరు ఏమీ మెసేజ్ చేయరు, కామెంట్ చేయరా? ఓకే మరి, బాయ్. గుడ్ నైట్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ కలుద్దాము. నేను ఒక మార్నింగ్ టైంలోనే పెడతాను. ఒకవేళ లైవ్ ఉంటే కనుక నేను మార్నింగ్ టైంలోనే ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ పలానా టైంకి లైవ్ ఉంటుందని. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.